సాక్ష్యం అంటే స్పెసిఫిక్గా ఇది అని అయితే చెప్పలేను. మేము ఫస్ట్ నుంచి మా అమ్మగారు అయితే క్రిస్టియనే, కానీ మా నాన్నగారి కుటుంబం అంతా కూడా హిందూ నమ్ముకుని ఉండేవారు. తర్వాత నాన్న ఊరు తెలిసినప్పటికీ మా ఇంట్లో వాళ్ళందరూ క్రమక్రమంగా అందరూ కూడా క్రిస్టియన్స్గా మారిపోయారు. అంత హిందూయిజంగా మా తాతయ్య మా నాన్నమ్మ ఉండేవారు. మాకు సంక్రాంతికి బట్టలు పెట్టడం, బొట్లు పెట్టడం, వినాయక చవితికి ఒక రూమ్లో కూర్చోబెట్టి చదివించడం, ఇవి కూడా గుర్తున్నాయి నాకు. కాబట్టి నాకు సండే స్కూల్ అంటే తెలీదు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండాలి, ఇలాగే అవన్నీ తెలీదు. కానీ మా అమ్మ బైబిల్ చదువుకొని అన్నీ చేసేది. ఆ తర్వాత మా నాన్నగారు అందరూ ఒకరి తర్వాత ఒకరు మారిపోయారు. అది ఎలాగనేది నాకు తెలీదు. తర్వాత మా ఇంటి దగ్గర మా పెదనాన్న వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా లూథరన్ చర్చ్కి వెళ్తూ ఉంటే మా అమ్మగారు మాత్రం బైబిల్ మిషన్ చర్చ్కి వెళ్ళేవారు. మా అమ్మగారితో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళము. అప్పుడు కొంచెం పెద్ద పిల్లలు కూడా క్రిస్టియనే, నాకు తెలిసిన కానీ క్రిస్టియనే. ఇప్పుడు దేవుని గుడ్లు పెట్టుకుని టెంపుల్స్ కూడా వెళ్ళలేదు. కానీ మా నాన్నమ్మ మాత్రం ఇవన్నీ చేసేది. ఇంట్లో నేను చదువుకున్నాను 7th వరకు. మా నాన్నమ్మ దగ్గర ఉండేదాన్ని. మా నాన్నగారేమో జైల్ డిపార్ట్మెంట్లో చేసేవారు. మాకు క్వార్టర్స్ ఉండేవి. అక్కడి నుంచి ఇక్కడ రావడం ఎందుకు, రోజు ఇక్కడ ఉంచేయండి అంటే చిన్నదాన్ని నేను ఇక్కడ ఉండిపోయాను మా నాన్నమ్మ దగ్గర. కానీ పూజలు అవి గుర్తులేదు. కానీ అలా క్రిస్టియన్స్గా ఒకలోపల మారాము. మా అమ్మగారు మాత్రం బాగా ప్రేయర్ఫుల్గా ఉండేవారు. బాగా బైబిల్ మిషన్లో విజయరాజయ్య గారు అని చాలా గొప్ప దైవ సేవకులు. అయితే ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవారు. మా నాన్నగారికి కూడా ఆయన దగ్గరే బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్గా అక్కడే ఒక విశ్వాసులుగా సంఘంలో అందరూ లూథరన్స్కి వెళ్ళినా మీరు ఒక్కరు ఎందుకు రైట్ వెళ్తారా అంటే మేము ఇక్కడే ఉంటే మాకు ఇక్కడే బాగుంది, కన్నీటి ప్రార్థన, మంచి ఆరాధన, కింద కూర్చోవడం, మంచి సహవాసంగా అంటే పక్కన ఎవరు మాట్లాడేవారు కాదు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగటానికి. కానీ అక్కడికి వెళ్తే ఏం అర్థమయ్యేది కాదు. ఏంటో వధువు సంఘం అని, రాకడని, లేకపోతే వరుడు ఇలాగా అన్నీ చెప్తా ఉండేవారు. అంటే చాలా లోతైన వాక్యం ఉండేది. నాకేమో కొంచెం అర్థమయ్యేది కాదు. అయినా మా అమ్మగారితో పాటు వెళ్ళడం రావడం అంతే. కానీ మా బ్రదర్ ఏమిటి అంటే రంచోడలో ఉండేవారు. నాకన్నా 1 సంవత్సరమే పెద్ద, కిరణ్ అని. అయితే తన చిన్నప్పుడే మరి దేవుడు మాట్లాడి రక్షింపబడ్డారు. చాలా పెద్ద సాక్ష్యం అయింది. అయితే తన మా ఇంట్లో ప్రేయర్స్ పెట్టారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాసు, అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ ఏం చేశాడంటే అన్ని ఎగ్జామ్స్లో 0 పెట్టేసి వచ్చారనమాట. ఏంట్రా నువ్వు అన్నింటిలో ఫస్ట్ కదా ఇలా 0 పెట్టి వచ్చావని చెప్తున్నాడంటే, లేదు నేను కనుక పాస్ అయితే నేను కెమిస్ట్రీ లెక్చరర్ అవుతాను, కానీ నాకు దేవుడి సేవ చేయాలని కాబట్టి నేను రాయలేదు ఎగ్జాము, నేను 0 పెట్టే వచ్చానని చెప్పాను. ఆ తర్వాత తను మా కుటుంబంలో ఒక సేవకునిగా మా అందరికీ కూడా దేవుడు ఇది ఇలాగా నేను ఇలా ఫిట్స్ ఉండేది. అయితే ఒకరోజు అయితే చనిపోతాడని తీసుకొచ్చాను అంశంలో నుంచి. అయితే తనప్పటికీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను తన సాక్ష్యం వేరేగా ఉంది. అలాగా తనంత ఆ సాక్ష్యం బట్టి మేమందరం కూడా తను ప్రార్థన పెడితే చిన్న వయసు నుంచి మేము కూడా వెళ్ళేవాడు. వెళ్తే తను చెప్పేవాడు, ఇలాగ నీ ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి, నిజమైన మారుమని స్థితి రక్షణ అంటే నేను డైరీలో రాసుకునేదాన్ని. అప్పుడు మా పాస్టర్ దగ్గరికి వెళ్ళినా అంత నాకు స్పష్టంగా తెలిసేది కాదు. తిను మాత్రం ఇంట్లోనే ప్రార్థన చేయించేవారు. మా ఇంట్లో అలా ఒక్కరింట్లో ప్రార్థన చేసినప్పుడు తను చెప్తా ఉండేవాడు, రాసుకునేదాన్ని. అప్పుడు మాత్రం బాగా కన్నీటి ప్రార్థన నేను చేసుకునేదాన్ని. మాకు బైబిల్ మిషన్ నుంచి అలవాటు అయిపోయింది. అంటే అది నేను కావాలని కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే అలా మాట్లాడుతూ నా పాపాలను నేను ఒప్పుకునేదాన్ని. అది ఏంటంటే అది కంటిన్యూటీగా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. అలా నేను ఒక క్రైస్తవురాన్ని, ఒక విశ్వాసం అంతే తప్పితే ఆ రోజు ఆ క్షణం ఎలా మార్పు వచ్చిందనే నా సాక్ష్యం అయితే నాకు తెలీదు. ఆ తర్వాత నాకు డిగ్రీ అన్నీ అయిపోయి మామూలు లైఫ్, ఫ్రెండ్స్ అంతా నార్మలే. అయితే మా అమ్మగారు అన్నారు మా నాన్నగారికి కూడా 2012 ఆ టైంలో బాగాలేదు, హెల్త్ బాగా సిక్ అయిపోయి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చనిపోతారని కూడా అన్నారు. అయితే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు లివర్ పాడైపోయింది, 75% తీసుకెళ్ళిపోండి అని కూడా, 1 రోజు ఉంచుతాను 3 రోజులు ఉంచుతాను, తీసుకెళ్ళిపోవాలన్నారు. అయితే ప్రార్థన చేసుకున్నాక మా అక్క, మా చిన్నమ్మ, పెదనాన్న దగ్గర అందరూ కూడా యూత్, మేము అందరం 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా బాగా దేవుడు అంటే ఒక నైట్ కూర్చొని వాళ్ళు ఇలా ఎవరికి నొట్లో బాగోకపోతే ఆన్లైన్ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. పిల్లలందరం కూర్చొని మా నాన్నగారి కోసం ప్రార్థన చేసాం.
ఆ యూత్ పిల్లలందరూ చేసి మా నాన్నగారి కోసం ప్రార్థిస్తే మరుసటి రోజు చిన్న ఎలా ఉండేవాడు. మేము మీ నాన్నగారు ఎలా ఉన్నారంటే కొంచెం పర్వాలేదు ఇలా. నేను కూడా ఇంకా మా నాన్నగారిని బట్టి కూడా దేవుడిని అడిగాను అప్పుడు, ప్రభా నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మా తమ్ముడు చిన్నోడు, మా అక్కేమో హైదరాబాద్లో ఉంటుంది, అసలు మేము ఎవరూ సెటిల్ అవ్వలేదు, మరి మా భవిష్యత్తు ఏంటి అని నేను ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగాను. మా నాన్నగారికి ఆయుష్మే. అప్పట్లో నాకు విశ్వాస జీవితం ఎలా ఉందంటే దేవుడు నేను ఏది అడిగితే అది ఇస్తాడు అని చాలా చాలా బలంగా, అంటే నిజంగా దేవుడు అలాగే నేను ఏది అడిగినా సరే. అప్పటికి నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, కానీ చాలా విశ్వాసంగా ప్రార్థన చేసుకునే దాన్ని. అలా ప్రతి కార్యము దేవుడు మా జీవితంలో జరిపించారు. ఆ తర్వాత 2013 ఇంకా మ్యారేజ్ కూడా ఇష్యూస్ కూడా వస్తున్నాయి, కానీ బాప్తిసం మ్యారేజ్ కోసం అయితే తీసుకోలేదు. మా అమ్మగారు అన్నారు, ఇంకా నువ్వు కూడా తీసుకుంటే మంచిది, పాస్టర్ గారు అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు, మా చర్చిలో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడు. అందు గురించి పాస్టర్ గారు ఈ టైంకి ఇస్తానంటున్నారు, మరి నువ్వు తీసుకుంటావా అంటే తీసుకుంటాను, నువ్వు అయితే ఈ సంవత్సరం తీసేసుకో అని. 2013 మా మ్యారేజ్ అయిన ఇయరే మే నెలలో నేను బాప్తిసం తీసుకుంటానికి నేమ్ ఇచ్చాను. ఈ లోపల పాస్టర్ గారు కూడా నాకు 27 ఇయర్స్ వచ్చేసినవి, 26. ఆయన కూడా వాళ్ళ పర్సనల్ వాళ్ళకి కూడా నాకు మ్యారేజ్కి ఇచ్చి వద్దామని అనుకుంటే మా నాన్నగారు ఏది వచ్చినా సరే అది ఎంత గొప్ప సంబంధమైనా దాంట్లో ఇది ఉంది అవద్దు ఇలా. మా పాస్టర్ గారు అంతటోళ్ళే వచ్చి చేసుకుంటాను వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా సరే మా నాన్నగారు ఇది అడ్డు పెట్టి వదిలేశారు. అంత ప్రతి దాంట్లో అంటే ఆయన జైల్ డిపార్ట్మెంట్లో చేసేవాడు, అందుకని చిన్న చిన్న విషయాలు కూడా దమ్ములో పెట్టి చూసేవారు అనమాట. అది అయిపోయినప్పుడు నేను 2013లో మే నెలలో తీసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాక ప్రార్థన చేసి, అసలు మ్యారేజ్ విషయం అనేసి తీసుకోలేదు, నాకు నేనుగా తీసుకున్నాను. ఆ వెంటనే సెప్టెంబర్లో నాకు మ్యాచ్ వచ్చింది, అక్టోబర్లో నిశ్చితార్థమైంది, నవంబర్లో మ్యారేజ్ అయిపోయింది. అంటే దేవుడు ఆ విధంగా మా జీవితంలో. మా అమ్మగారు అంటూ ఉంటారు, అన్ని సంవత్సరాలు అదేంటి నా ఫ్రెండ్స్ అందరికి మ్యారేజ్ అయిపోతుందని, ఇంకొకరి మ్యారేజ్ అందరికి అయిపోతుంది అంటే నాకు అవ్వట్లేదా, అంత ఉన్నా చేసుకోవట్లేదేంటి, అలా ఏదో విషయంలో వెనక్కి వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఈ విధంగా నువ్వు తీసుకున్నాక దేవుడు నేను ఇలా బ్లెస్ చేశాడని ఇప్పటికీ చెప్తా ఉంటుంది. అంటే దేవుడు ఒక్కొక్క రకంగా బ్లెస్ చేశాడని, కానీ సాక్ష్యం బాధ్యత సాక్ష్యం అయితే ప్రత్యేకించి కదా. ముందు నుంచి ఎక్కడికైనా చర్చికి వెళ్ళాలనుకుంటే నాకేం తెలిసేది కాదు వాక్యం. ఇప్పుడు కూడా అందుకు నేను ఏదైనా చెప్పాలంటే నేను చెప్పను, నేను ఎక్కువ వింటాను. ఏమంటే ఎక్కడైనా వాక్యం ఉందని నేను వెళ్తాను, నన్ను తీసుకెళ్ళాలని నన్ను అడుగుతూ ఉంటారు. ఇక్కడే కాదు ఎక్కడ మన చర్చ్ ఇంకో చర్చ్ ఏ చర్చ్ నాకు వాక్యం ఉంది నేను వెళ్తాను, ఎందుకంటే నాకు తెలీదు. చాలా లోతుగా చాలా విషయాలు తెలుసుకోవాలి, ఇప్పుడు కూడా ఎవరైనా ఏమైనా చెప్తే వెంటే బాగుంటుంది అని అనుకుంటా ఉంటాను. న్యూ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఎక్కడున్నా సరే చర్చికి వెళ్ళిపోతే ఆ రోజు అంటే 2026 సంవత్సరం అంతా నేను ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ రోజు నైట్ అంతా నేను ప్రార్థన చేసుకుని కన్నీటి ప్రార్థన చేసుకుంటే ఆ దేవుడు నన్ను క్షమించేస్తాడు. నా పాపం అయిపోయింది నా సంవత్సరం. అంటే అలా ప్రతి నెల ప్రతి వారం అలా అలా ఆ మనస్తత్వం అనమాట నాది. అందు గురించి ప్రత్యేకమైన సాక్ష్యం కాదు, కానీ అలా దేవుడు నాకు తెలిసిన కానించి ఒక క్రైస్తవ కుటుంబంలో రాబట్టి ఈ విధంగా ముందు పిల్లలు కూడా మేము ఆ విధంగానే. చిన్నప్పటి నుంచి అయితే మాకు క్రిస్టియానిటీ అంత పెద్దగా తెలీదు, ఇప్పుడు అన్ని వాక్యాలు వింటున్నాము కాబట్టి మా జీవితాలు ఎలా మార్చుకోవాలి ఎలా అప్పుడప్పుడు అనిపించింది, అవును నేను అప్పుడు అన్నీ తెలుసుకుని చేశానా. అది ఇప్పుడు మీరు అందరి కోసం ప్రార్థన చేస్తారు కదా రక్షణ, నా కోసం ఎవరు అంతమంది ప్రార్థన చేయలేదు, నేను అంత కీన్గా నా రక్షణ అని ప్రార్థన చేసుకోలేదు కదా అని అనుకున్నాను. ఆ తర్వాత అనుకున్నాను ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా నేను అలా ప్రార్థన చేసుకుంటేనే దేవుడు నా పాపని కడుగుతాను ఉన్నారు కదా, నేను రక్షణలో లేకపోవడం ఏంటి అని అనుకుంటాను అనమాట. అందుగురించి ఇక్కడ అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచిగా మీరు అందరి కోసం రక్షణ కోసం మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అప్పట్లో మాకు ఏమి తెలియదు. మన ఇంట్లో బాప్తిసం తీసుకుందాం అనుకున్న పాస్టర్ గారికి పేరేవడం, ఆయన ముంచుడు బాప్తిసం ఇచ్చారు, పాదశుద్ధి చేశారు. ఆయన చాలా పెద్ద దైవ సేవకులు కాబట్టి ఆయనతో తీసుకోవాలి, ఆయన చేసి ప్రార్థన చేస్తే చాలు అన్నట్టుగా. ఇప్పుడైతే ఒకసారి నాకు సిల్వేస్తే బాగుంది, ఇప్పుడు వెళ్ళొచ్చాను, సిల్వేస్తే బాగుంది అనుకుంటే నేను అంటే మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి, మీరు వచ్చారు కాబట్టి మీరు ఎత్తబడాలి, మన సంఘం ఎత్తబడాలి. బాగా చాలా మంచి అద్భుతమైన సందేశం విని మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఒక రాత్రి వచ్చేసింది, రేపు ఈ రోజు మనం ఇంకా సిద్ధపడి పడిపోవాలన్నమాట. అంత భయం వేసేస్తూ ఉంటుంది.
కాబట్టి అలాంటి సంఘం అనేది అక్కడి నుంచి జాంబేశ్వరి గారి దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా దేవుళ్ళు ఇలా ఎదగబడుతూ అందరు వర్తమానాలు వింటే ఇంకా ఇంకా నేర్చుకుంటున్నాను, నేర్చుకోవాలని మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.